అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 118 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో ఖర్చు పెట్టడం జరిగింది. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడ పెట్టారో చూపించమని. మేము 118 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామనేది క్లియర్గా ఒక చార్ట్ వేసి చూపించాం. ఈ మున్సిపాలిటీలో ఇంత, తర్వాత ఎన్ఆర్జీస్లో ఇంత, దీంట్లో ఇంత అని చెప్పేసి. ఇంకా పాపం ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, 65 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయింది ఆయన పాపం. అవి కానీ కళ్ళు కనపడుతున్నట్లేదు. ఎందుకంటే ఆయన గతంలో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేకపోయినా కానీ, లేకపోతే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేకపోయినా కానీ పోటీ చేయనని చెప్పేసి మాట ఇచ్చాడు. కానీ అవి రెండు చేయకపోగా మళ్ళా అధికార కాంక్షతో, అంటే నేను ఎమ్మెల్యే కావాలనే కాంక్షతో మళ్ళా పోటీ చేశాడు. కేవలం నీ వయసున్న, నీ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను, అంటే నీకు 40-45 ఏళ్ళ అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్న నేను నీ మీద దాదాపు 23,000 ఓట్లతో గెలిచాను. అది ఆ బాధ తట్టుకోలేక ఈరోజు నువ్వు కామెంట్లు చేస్తున్నావు, ఏం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పేసి. మీరు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు. మేము చేసింది కదా దాదాపు 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే, ఏది పంగల్ రోడ్ నుంచి బల్లార్ బైపాస్ వరకు 350 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తే, నువ్వు ఏపీ నేను చేశానని చెప్పేసి డబ్బు కొట్టుకోలేదు. నువ్వు ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి. దానిలో భాగంగా మేము శాంక్షన్ చేసిన డబ్బుల్ని 350 కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేపిస్తే, నేను చేయించానని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్పుకున్నావు గతంలో. ఇప్పుడు కొన్ని ఒక 4-5 కోట్లు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని శాంక్షన్ అయినాయి, కానీ డబ్బులు లేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇప్పించాం. మేము డబ్బులు ఇప్పించడమే కాకుండా శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు డెవలప్మెంట్ చేసాం. దాదాపు రుద్రంపేట పంచాయతీలో ఉండే రోడ్డు దాదాపు 10 ఏళ్ళ నుంచి నీ గవర్నమెంట్లో ఎన్నో యాక్సిడెంట్, దాదాపు 100కు పైగా యాక్సిడెంట్లు అయినాయి. ఆ రోజు నీకు కనపడలేదా రుద్రంపేట పంచాయతీలో రోడ్డు వేయాలని? అలాగే 80 ఫీట్ రోడ్డు దాదాపు గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ చిన్న కంకర మట్టి కానీ తొలగించాల, నువ్వు ఆ రోజు కనపడలేదు నీకు. ఈరోజు నువ్వు పెద్ద మనిషి మాత్రమే మాట్లాడుతున్నావు ఏం చేయలేదని. 118 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను డీటెయిల్డ్గా ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసుకో. కనీసం మాట్లాడేటప్పుడు వెనక ముందు ఏజ్, కనీసం నీ ఏజ్ దగ్గర 70 ఏళ్ళు ఉంటుంది. చూసుకొని మాట్లాడాలా. పిల్లలు వెనక్కి తిరిగి మాట్లాడితే నా పరిస్థితి ఏందని మాట్లాడాలా. అనంతపూర్లో 118 కోట్లతో దాదాపు జనరల్ ఫండ్ అయితేమి, డంపింగ్ యార్డ్కి అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మేము చేస్తున్నాం. అది చేసే చూడలేక నువ్వు బాధతో మాట్లాడుతున్నావు. ఇవే కాకుండా మా ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 9,50,000 కోట్ల రూపాయలతో ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చారు సంవత్సరం కాలంలోనే. కనీసం మీ గతంలో ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ₹1 తీసుకొచ్చాడు ఎక్కడన్నా? అనంతపురానికి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఎక్కడన్నా ఒక కాలువలో మట్టి తీశాడా? ఇవి ముందు సమాధానం చెప్పుకొని మా గురించి మాట్లాడు.